పేరు పేరున తెలంగాణాభివందనాలు. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే కశ్మీర్లో చాలా బాధాకరమైన విషయం. యావత్ ప్రపంచం అంతా కూడా ఒకటై టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచనతోటి ఈరోజు సమాజం అంతా కూడా ఒకటైంది, పోరాటానికి సిద్ధమైంది. నిజంగా కూడా ఆ దాడి జరిగింది వ్యక్తిగతంగా కాదు, అది భారత్ మాత తల్లిపైన జరిగిన దాడి, ఈ దేశం పైన జరిగిన దాడి. కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక తల్లి, నలుగురు పిల్లలు కనుక ఉంటే తల్లిపై ఏమైనా అఘాయిత్యం జరిగితే నలుగురు కొడుకులు ఒక్కటే ఆ తల్లికి అండగా నిలబడతారు. ఈరోజు ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే నలుగురు ఉన్నారు. కాబట్టి ఈ తల్లిని రక్షించవలసిన బాధ్యత మనపైన ఉంది. అందరూ ఒకటై 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ప్రతి ఇంటి నుండి, ప్రతి గడప నుండి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందజేయాలని ఈరోజు మేము ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఈరోజు గడపకు మేము 500 చొప్పున, అంటే ముఖ్యంగా మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర తీసుకొని మొదటగా 13,1300 రూపాయలు భారతదేశం యుద్ధం కోసం సిద్ధమైంది కాబట్టి ఆర్థికంగా ఈ దేశం ఇబ్బందిలో పడకూడదని, ఏ రకంగానైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం అందరం కూడా పెద్ద ఎత్తున చందాలు వేసుకొని ఆయా దేశాలు కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఆదుకున్న పరిస్థితి చూసినాం. మనం కరోనా సమయం, మన కార్గిల్ సమయంలో చూసినాం. మనం యుద్ధం అంటే వట్టి కాదు కదా. 1965లో జరిగిన యుద్ధంలో 30 కోట్ల రూపాయలు భారతదేశం ఖర్చు పెట్టింది. 1971లో జరిగిన యుద్ధంలో